హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్. ఇలా చూసారా? బీరకాయ పప్పు బీరకాయ ఎలా పిలుచుకున్నా సరే రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఈ విధానంలో ఒకసారి చేసి చూడండి, మీకు ఎంతో నచ్చేస్తుంది. దానికి తోడు పైన ఇలా పోపు పెట్టుకున్నాం అనుకోండి, రుచి రెట్టింపు అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, తయారు చేసుకుందా వచ్చేసేయండి. ముందుగా ఒక చిన్న మాట, ఈ ఛానల్ని మీరు మొదటిసారి విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో పప్పు బీరకాయ కర్రీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా అరకప్పు కందిపప్పు తీసుకుని నీళ్ళల్లో శుభ్రంగా వాష్ చేసి ఇందులో 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో 4 నుంచి 5 పచ్చిమిరపకాయలను తుంచి వేసుకుంటున్నాను. పచ్చిమిరప కారాన్ని బట్టి ఎక్కువ తక్కువలు చేసుకోండి. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు వండుకుందాం. బేసిక్గా ఇక్కడ ఏంటంటే పప్పును మనం పూర్తిగా బాయిల్ చేసేయకూడదు, ఒక 80% వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఈలోగా ఒక ప్యాన్ తీసుకుని 1 నుంచి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడెక్కగానే అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి అవి వేగగానే అందులో ముక్కలుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఈ ఆనియన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ లేత గులాబీ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ట్రాన్స్లూసెంట్ అంటాం కదా, అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 టమాటోస్ ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో ఉప్పు వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను. ఉప్పు చూసి వేసుకోండి, ఎందుకంటే పప్పు ఉడకబెట్టేటప్పుడు కూడా మనం ఉప్పు యాడ్ చేసాం కదా. ఇందులో ఉప్పు వేసి వండడం వల్ల టొమాటోస్ త్వరగా మెత్తబడతాయి. ఆనియన్, టొమాటో, సాల్ట్ అన్నీ చక్కగా కలిసే విధంగా మిక్స్ చేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు వండుకుందాం. బేసిక్గా ఇక్కడ టమాటోస్ని మెత్తపడే వరకు వండుకుంటే చాలు. ఇప్పుడు మూత తీసి ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయను వేసుకుంటున్నాను. ఒక మీడియం సైజ్ బీరకాయ తీసుకుని పైన కొంచెం బెరడు తీసేసి వేసుకుంటున్నాను. దగ్గరగా 2 కప్పుల బీరకాయ ముక్కలు ఇవి. అన్నింటినీ చక్కగా మిక్స్ చేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. ఇక్కడ నేను నాటు టొమాటోస్ తీసుకున్నాను, లేత బీరకాయ తీసుకున్నాను కాబట్టి నాకు ఇందులో వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం రాలేదు. అవసరం అనుకుంటే కాస్త వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టి కుక్ చేసుకోవచ్చు. నాటు టొమాటోస్ కాస్త పులుపు ఎక్కువగా ఉంటాయి కాబట్టి కావాల్సినంత పులుపు సరిపోయింది కాబట్టి నేను ఇక్కడ చింతపండు జ్యూస్ యాడ్ చేయట్లేదు. అవసరం అనుకుంటే కొంచెం చింతపండు జ్యూస్, ఒక 2-3 టేబుల్ స్పూన్స్ చింతపండు జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఉడికేలోపు ఇక్కడ మనం మూత తీసి పప్పుని చెక్ చేసుకుందాం. ఇలా చూసారా, పప్పు 80% వరకు ఉడికింది. ఇలా ఉండాలి, దీన్ని ఇలానే ఉంచేసేయండి, దీన్ని పేస్ట్ లాగా చేయకండి. ఇక్కడ మూత తీసి బీరకాయ టమాటో ముక్కలను చెక్ చేసుకుందాం. ఇలా చూసారా, టమాటో బీరకాయ చక్కగా ఉడికింది. వాటర్ యాడ్ చేయకపోయినా ఫ్రెష్ కూరగాయల్లో ఉండే వాటర్ తోటే ఇది చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ మిరప్పొడి, కారం మీకు నచ్చిన విధంగా ఎక్కువ తక్కువ చేసుకోండి, అంటే మిరప్పొడికి ఉన్న కారాన్ని బట్టి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం పసుపు వేసుకుని చక్కగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. ఆ తర్వాత రెడీ చేసి పెట్టుకున్న 80% ఉడికిన పప్పుని వేసి చక్కగా మిక్స్ చేసుకుందాం. చక్కగా పప్పు, బీరకాయ, టొమాటో మిక్స్ అయ్యే విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసుకుందాం. మన బీరకాయ పప్పు బీరకాయ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని టేస్ట్ని ఇంకా పెంచడం కోసం పోపు పెట్టుకుందాం. ఒక చిన్న ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడైన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు చిటపటలాడిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ ఆనియన్ కూడా వేసుకుని కొన్ని సెకండ్ల పాటు ఫ్రై చేసుకుందాం. ఆనియన్ కొంచెం కాస్త వేగగానే ఇందులో 3 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నాను. 2 ఎండుమిర్చిని ముక్కలుగా తుంచుకుని వేసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని ఇవన్నీ దూరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బీరకాయ పప్పుకి యాడ్ చేసుకుందాం. చూసారా, ఇవన్నీ దూరగా వేగిపోయాయి. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి బీరకాయ పప్పుకి యాడ్ చేసుకుందాం. ఒకసారి లైట్గా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. బౌల్లోకి సర్వ్ చేసుకుని పైన కొంచెం గరం మసాలా
పౌడర్ చల్లుకొని ఆ తర్వాత ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరను కూడా వేసుకుందాం. అంతే అండి, మన బీరకాయ పప్పు బీరకాయ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసింది ఎలా వచ్చిందో చెప్తారా? ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.